హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో యూపీఎస్సీ ద్వారా త్రివిధ దళాలలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వేయడం జరిగింది. మహిళా అభ్యర్థులకి అట్లాగే పురుష అభ్యర్థులకి అవివాహితులకి ఇందులో అవకాశం ఉంది. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యూపీఎస్సీ సిడిఎస్సి 2024 సంబంధించి దీంట్లో దాదాపుగా 457 ఖాళీలు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగుల భర్తీకి ఉద్దేశించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిడిఎస్సి 2024 నోటిఫికేషన్ ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదలవడం జరిగింది. ఇక డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి అవివాహితులైనటువంటి పురుష మహిళా అభ్యర్థులు ఇది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అవివాహితులు, పెళ్లి కాని వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, మహిళలు, పురుషులు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ నుంచి డెహ్రాడూన్ ఇక్కడ 100 ఖాళీలు ఉన్నాయి. ఇక ఇండియన్ నేవల్ అకాడమీ ఐఎన్ఏ ఎజిమల 32 ఖాళీలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో వచ్చేసి ఏఎఫ్ఏ హైదరాబాద్ లో వచ్చేసి మన దగ్గర 32 ఖాళీలు ఉన్నాయి. ఇక ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మద్రాస్ లో వచ్చేసి ఓటీఏ ఎస్ఎస్సి మెన్ నాన్ టెక్నికల్ సంబంధించి 257 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి 4 విభాగాల వారీగా 4 సెంటర్స్లలో డెహ్రాడూన్, ఎజిమల, అట్లాగే హైదరాబాద్, మద్రాస్ ఈ ప్లేసులలో మొత్తం ఓవరాల్ గా 457 ఖాళీలు ఉండడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఇక విద్యార్హతలు దీనికి ఉండవలసినవి ఒక్కసారి చెక్ చేస్తే గనక మనకు ఉండాల్సిన విద్యార్హతలు ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక నావల్ అకాడమీ ఉద్యోగాలకు సంబంధించి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎయిర్ ఫోర్స్ పోస్టులకు సంబంధించి చూస్తే కూడా డిగ్రీ ఏదైనా ఉత్తీర్ణతతో పాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. ఇక్కడ ఏంటి మిలిటరీ అకాడమీకి సంబంధించి వచ్చేసి ఆఫీసర్ ట్రైనింగ్ కి అకాడమిక్ పోస్ట్ సంబంధించింది కాబట్టి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధి ఉంటే సరిపోతుంది. ఇక నావల్ అకాడమీకి సంబంధించి చూసినట్లయితే ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎయిర్ ఫోర్స్ పోస్టులకు అయితే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మీకు ఇంటర్మీడియట్ లో మీరు మ్యాథ్స్ ను అట్లాగే ఫిజిక్స్ సబ్జెక్ట్స్ చదివిన వారై ఉండాలి. ఓటీఏ ఎస్ఎస్సి నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు దీనికి అర్హులు, వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవాలి. ఇక వయసు రీత్యా దానికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారి చూద్దే. ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీలకు సంబంధించి 2001 జనవరి 2 కంటే ముందు, 2006 జనవరి 1 తర్వాత జన్మించి ఉండరాదు. 2001 జనవరి 2 కంటే ముందు పుట్టిన వాళ్ళై ఉండాలి. 2006 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులు కాదు. ఇక ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు సంబంధించి ఒక్కసారి చూస్తే 2001 జనవరి 2 కంటే ముందు పుట్టిన వాళ్ళు, అట్లాగే 2005 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకుండా ఉన్న వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు సంబంధించి చూస్తే 1999 జనవరి 2 కంటే ముందు, 2005 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకుండా ఉన్నవారు, అంటే 1999 జనవరి 2 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 2005 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకుండా ఉన్నవారు. ఇక ఎంపిక ప్రక్రియ అనేది ఇక్కడ ఎట్లా ఉంటది అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదటి దశలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటది. ఇక ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితర అంశాల పరంగా వాటి పరంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది 2 దశల్లో కూడా. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జనవరి 16 వరకు అవకాశం ఉంది. పరీక్ష తేదీ వచ్చేసి ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కనుక చూస్తే హైదరాబాద్, వరంగల్ అవకాశం ఉంది. ఇక అది తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన వెబ్సైట్ ద్వారా upsc.gov.in లో సంప్రదించవచ్చు. దీని ద్వారా పూర్తి వివరాలకు సంప్రదించవచ్చు. ఇది మీరు క్లియర్ గా ఒక్కసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు పోస్టులకు ఏ పోస్టులకు అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, కొన్నిటికి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి, కొన్నిటికి డిగ్రీ చేసి ఉండాలి, అట్లాగే మీరు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ అట్లాగే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ చదివిన వారై కూడా
ఉండాలి. ఇలా ఓవరాల్గా 457 పోస్టులకు సంబంధించి యూపీఎస్సి విడుదల చేసినటువంటి పోస్టులు త్రివిధ దళాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు డిగ్రీ అర్హతతో మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంది.